హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వర్గీస్ వాల్. మీ భార్గవి. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఈరోజు రెసిపీ అనుకుంటున్నారా? మటన్ దమ్ బిర్యానీ అండి. చాలా బాగా కుదిరింది, జ్యూసీగా, చాలా యమ్మీగా అయితే ఉందన్నమాట. ఈరోజు మటన్ దమ్ బిర్యానీ చేశాను, మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే వీడియో తీసాను అనమాట. వచ్చేసేయండి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం ఇందులో అయితే దమ్ చేసుకుందాం అనుకుంటున్నాము. అందులో ఆయిల్ వేసుకొని ఒక 4 స్పూన్స్ కానీ అట్లా ఆయిల్ వేసుకొని, నేనైతే 4 స్పూన్స్ వేసాను. మీ క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ వేసుకోండి. మటన్ వేసి అంతే సాల్ట్ కారం వేసి ఆయిల్లో మంచిగా మిక్స్ చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసాను నేను. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, మటన్ మసాలా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే. 4 పచ్చిమిర్చి కూడా వేయాలన్నమాట. డైరెక్ట్గా వేసినా పర్లేదు, కట్ చేసి వేసుకున్నా పర్లేదు. నేనైతే డైరెక్ట్గా వేసేసాను. ఇప్పుడు 1 కప్పు పెరుగు అన్నమాట వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాక మొత్తం కలిసేలాగా ఒక లెమన్ స్వీట్ చేసేసేయాలి. దాన్ని కూడా మంచిగా కలుపుకున్నాక పొయ్యి మీద పెట్టి మీడియం హీట్లో మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. ముక్క అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. లేత తీసుకొచ్చుకుంటే కనుక నేనైతే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందనమాట. నేను చేసిన దమ్ బిర్యానీలో లేత తెచ్చుకున్నాం. చూసారా ఆయిల్ అయితే అట్లా పైకి తేలుతుందో. మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసేసేయండి. ఇక్కడ ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్నీ వాటర్ అన్నమాట. ఇవి ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దమ్కి వాటర్ అయితే రెడీ చేస్తున్నాం ఇప్పుడు. అంతే. అల్లం చిన్నులపై పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం ఎన్ని గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటామో దానికి డబల్ సేమ్ ఇక్కడ వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా సరిపడా కల్లుప్పు వేసేసుకున్నాము. కల్లుప్పు కాకపోతే మీకు సాల్ట్ అలవాటు అయితే సాల్టే వేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి వాటర్ని సరిపోయిందా లేదా ఉప్పు అని. ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న 1/2 అవర్ బాస్మతి రైస్ అయితే వేసేయాలన్నమాట. వేసేసి మంచిగా కుక్ చేయాలి. ఈలోపు ఇక్కడ చూసారు కదా మటన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. మనం రైస్ నానబెట్టుకొని హీట్ చేసుకుంటాం కదా దమ్కి, ఆ వాటర్ ఒక 2 గంటలు అయితే మటన్లో వేయండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుండేది. ఇప్పుడు కొత్తిమీర పుదీనా చల్లేసి 50% దాకా ఉడికిన రైస్ అయితే ఒక లేయర్గా, నెక్స్ట్ అంతే కొత్తిమీర కొంచెం పుదీనా వేసి నెయ్యి కూడా వేసుకొని మిగతాది 75% ఉడికిన రైస్ ఒక లేయర్గా సేమ్ అంతే మళ్ళీ పుదీనా కొత్తిమీర వేసుకొని 90% ఉడికిన రైస్ని మళ్ళీ వేసి అలా 3 లేయర్స్ కింద వేసుకొని మళ్ళీ కొత్తిమీర పుదీనా కామన్గా అంతే నెయ్యి కూడా కామన్గా లేయర్కు వేసుకుంటూ వచ్చేస్తే అట్లా 3 లేయర్స్ వేసేసుకొని లాస్ట్గా మళ్ళీ కొత్తిమీర పుదీనా వేసి నెయ్యి వేసేసుకొని దమ్ పెట్టేసుకొని ఒక 1/2 అవర్ సిమ్లో పెట్టేసి అంటే 35 మినిట్స్ మంచిగా సిమ్లో పెట్టి దమ్ చేసేసుకుంటే మనకి టేస్టీగా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట. మనం కట్ అయ్యంగానే మంచిగా ఒక 1/2 అవర్ మళ్ళీ అంతే ఉంచాక కానీ కదిపితే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఆ రైస్ అనేది విడిపోకుండా ఒకసారి ట్రై చేయండి. నా స్టైల్లో దమ్ బిర్యానీ చాలా బాగా ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే మరి బాయ్, వెళ్ళొస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. నచ్చితే అంతే ఒక లైక్ చేయండి, కమెంట్ చేసేయండి ఎలా కుదిరిందో. అరిటాకులో అయితే ఈరోజు మేము మటన్ దమ్ బిర్యానీ తినబోతున్నాము. మరి మీరేం చేశారు ఈరోజు స్పెషల్? కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.